ఏమి ఇది మా దర్పణము వలె ఉన్నది. ఆయనను ఈ పెట్టిలో ఎలా పట్టినది ఓసారి చూచెదము. నువ్వుండే ఈడెవడో తర్పరం కర్పూరం అంటున్నాడా? ఏమి ఇది? ఎవడ్రా నువ్వా విచిత్ర వేషం వేసుకున్నా? ₹1,00,00,000 పెట్టి కారు కొంటే బాత్రూంలో అద్దం చూసుకున్నట్టు చూసుకొని పెట్టంటావా? ఏం బలిసిందా? వీడికి భూగ్రహము బాగా బలిసినది. భూగ్రహం అంటే ఏందే? చూపించదా? మహానుభావుడు అమ్మాయినైనా వదిలేశాడు. హుసేయ్ డోరేయే మళ్ళీ వచ్చాడంటే చెడ్డీ కూడా ఉండదా? మా దర్పణం ఇప్పుడు మా కళ్ళు తెరిచినచో మా రాజ్యములో మేముండదము. ఇది మా రాజ్యములా లేదే. అటులైనా అది మా దర్పణము కాదు. పోయి వెతికెదము. ఇదేనా మర్యాద? అద్దమేం పాపం చేసిందిరా? అద్దం పగలగొట్టి డబ్బులు ఇన్నావంట. ఇదేనా మర్యాద? అరే ఇదేం మర్యాద? ఇదే మాట్లాడుతున్నా ఆడబోతున్నావు. ఇది మా దర్పణము కాదు. మర్యాద మర్యాద మర్యాద. ఓ మాయా దర్పణమా, ఎక్కడని వెతికెదను? అన్ని మర్యాదలు పాయ. ఇదొక్క మర్యాద మిగిలింది. ఏ మర్యాద కూడా పాయ. మేడం ఇంట్రోగేషన్లో చాలా బిజీగా ఉన్నారు సార్, మళ్ళీ కాల్ చేస్తారంట. అలాగే సార్, అంటే 3rd డిగ్రీ కదా, కొంచెం టైం పడుతుంది అంతే. అలాగే సార్, ఓకే. చెయ్యి. ఏంటి మేడం మనకి టార్చరు? వీడి ఎక్స్పెక్టేషన్స్ ఏమో ఎవరెస్టు, మన పర్ఫార్మెన్స్ ఏమో వరస్టు. నా మాట విని ఒక్క కేసు సాల్వ్ చేశారంటే నాకు ప్రమోషను, మీకు ఎలివేషను. పైగా డిపార్ట్మెంట్ మొత్తం మన మీద పగబట్టేశారు, ముఖ్యంగా డీజీపీ గారు. నాకు తెలిసి మన దగ్గర ఉన్న ఆప్షన్ ఒక్కటే. ఏంటి? బెంబే. వాడు కానీ మన దగ్గర ఉంటే డిపార్ట్మెంటే కాదు, సిటీ మొత్తం మీ పేరు సైరన్లా మోగిపోతుంది. వాడెవిడో ఏంటో, మళ్ళీ కనిపిస్తాడో లేడో ఏమో, రాసి పెట్టుంటే కనబడటమే కాదు, వాడే వచ్చి మనతో రాసి పూసుకు తిరుగుతాడేమో, ఎవరికి తెలుసు. మేడం టెర్రరిస్ట్ అటాక్ అనుకుంటా, చార్జ్. ఇదేం మర్యాద? నా షాప్లో ఉన్న అద్దాలన్నీ పగలగొట్టామని స్టేషన్ తీసుకొస్తే ఇక్కడ కూడా సేమ్ మర్యాద. ఇదేం పిచ్చి మర్యాద? బింబి మేడం చెప్పా కదా మనకు రాసుద్ది. హలో రండి సార్, రండి. అద్దం ఎందుకు పగలగొట్టావు? మా రాజ్యమునకు వెళ్ళుటకు. ఏ రాజ్యమునకు? త్రిగర్థల. అగరత్తుల. మూర్ఖ, త్రిగర్థల రాజ్యం. సర్లేవయ్యా, ఊరికి వెళ్ళాలంటే బస్ ఎక్కెళ్ళాలి, నువ్వేంటి అద్దం ఎక్కెళ్తావు? అందులో నుంచే కదా మేం వచ్చినది. సరిపోయింది. ఏదో అద్దం తలకి తగిలి పగిలిపోయి ఉంటుంది, మైండ్ దొబ్బు ఉంటుంది. నేను చెక్ చేస్తాగు. ప్రభు, మీకు రహస్యం చెప్పదా? మేము కూడా అద్దం నుంచి వచ్చిన వారమే. మీది ఏ రాజ్యము? మీది త్రిగర్తలైతే మాది పొగడ్తల. ఆ రాజ్యం మేము ఎలా ఆక్రమించలేదు. మీరు మాతో పాటు వచ్చినచో నా అద్దంలోంచి నా రాజ్యమునకు, మీ అద్దంలోంచి మీ రాజ్యమునకు పోయి ఆ తర్వాత మీరొచ్చి తనవి తీరా ఆక్రమించుడి. ఓ, వీడి ఆలోచన కూడా బాగుగానే ఉన్నది. మరి ఇంకేమిటి, మాతో రండుడి. వచ్చినచో మా మాయా దర్పణం ఇప్పించదవా? మాయా దర్పణంతో పాటు మాయా డ్రెస్సింగ్ టేబుల్, మాయా టాల్కం పౌడర్, మాయా లిప్స్టిక్ కూడా ఇప్పించదను. మూతంతా పూసుకొని మీ రాజ్యముకు పోవుడి. ముందు రండుడి. మేడం రండుడి. ముందు వేషా భాష మొత్తం మార్చాలి, లేకపోతే కష్టం. మావయ్య ఇంకా ఎంతసేపు? అదిగో వచ్చాడు.
ఇందులోంచి చూచిన అంతా బహు చీకటిగా ఉన్నది. చీకటి అనున్న నాకు బహుప్రీతి నేను పెట్టుకుందును. ఏమిటి? పదండి బింబిసార్ల వారు చూసిందాలే పదండి. ఎప్పట్లాగే విద్య వైద్య రంగాలతో పాటు పలు చారిటీ ట్రస్టుల ద్వారా ప్రజాసేవలో భాగమైన కొందరిని ఎంపిక చేసి వారిని మా ఫౌండేషన్ తరపున మినిస్టర్ గారు సన్మానించబోతున్నారు. ఈ రథం ఎందుకు ఆగినది? ఇక్కడ నాకు చిన్న పనుంది. ఒక 5 నిమిషాల్లో వస్తాను. అప్పటిదాకా ఇక్కడే ఉండు. వైద్య వ్యవస్థలో విశిష్ట సేవలు అందించిన ధన్వంతరి హాస్పిటల్స్ అధినేత డాక్టర్ సుబ్రహ్మణ్య శాస్త్రి గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తూ అవార్డు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. Honorable Minister Gariki and ladies and gentlemen, thank you for having me here tonight. I'm deeply honored and moved by the gesture. I'd like to thank Icon Awards for having me here tonight. Thank you. Thank you so much. Thank you. సార్, ఇక్కడ మీ సిగ్నేచర్ కావాలి. మా ప్రసాదం ఇందులోకి ఎలా వచ్చాడు? తమ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎంతో మంది పేదలకు సేవలు అందిస్తూ వస్తున్న శ్రీ విశ్వనందన్ వర్మ గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తూ అవార్డు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఓకే సార్. జయంతి, ఓ జయంతి. ఏంటి? ఓకే, థ్యాంక్ యూ సార్. హలో. ఈ ఘనత నాది కాదు. ఈ ఘనతని అనుభవించాల్సిన అర్హత ఎవరికి లేదు, రాదు. వస్తున్నా. ఈ పేరు ప్రతిష్టలు పొందాల్సిన ఏకైక వ్యక్తి మా వంశపు ఘన కీర్తి శ్రీ 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 బింబిసార చక్రవర్తి. బింబిసారుడా? అవును, ఈ పేరు ప్రఖ్యాతులు ఆయనకు మాత్రమే సొంతం. చెప్తే ఆశ్చర్యంగా ఉంటుందేమో, గత కొన్ని తరాలుగా మేము ఈ సేవ చేస్తూనే ఉన్నాం. అప్పుడు వాళ్ళు వేసిన బాటలో నడుస్తూనే ఉన్నాం. బింబి, కానీ ఎన్ని తరాలు మారినా ఆయనకు సాటి ఎవ్వరు రారు. ఆయన వ్యక్తిత్వమే మాకు ఆదర్శం. ఒక రాజుగా ధర్మం ఆయన సిద్ధాంతం, ఒక మనిషిగా మానవత్వమే ఆయన మార్గం. ఆయన ఆదర్శాలే ఈరోజు మా ఈ జీవితాలు. ఆయన ధర్మాన్ని స్థాపించాడు, మేము ఆ విలువల్ని ఈరోజు కాపాడుకుంటున్నాం. ఆయన వారసుడిగా ఆయన జయంతి రోజున ఈ గౌరవం నాకు దక్కడం నా అదృష్టం. నాకు వారసుల బింబిసారుడి వారసత్వం ఇంకా మిగిలిందా? షఫీ, వారసులంట ఉన్నారని తెలిస్తే వాడు ఖచ్చితంగా అక్కడికి వస్తాడు. ఆ ఇంటి దగ్గర ఎవడు కొత్తగా వింతగా కనిపించినా నాకు తెలియాలి. కరెక్ట్? ఓకే సార్. ఏమైంది బింబి? ఆ రథమును వెంబడించుము.